ఆదరాబాదరా చేయకూడదు అధ్యక్ష. హుస్నాబాద్ అధికారులు మీ కింద పనిచేస్తారు. అధికారులు మనం చెప్పినట్టు వింటారు. వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునేది లేదు. నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో రెవెన్యూ డివిజన్ ఆఫీస్ గురించి మాట్లాడాను. దాని గురించి కూడా కొన్ని ఇంకా జడ్చర్ల ఎమ్మెల్యే గారు కూడా అడిగింది కాబట్టి అనిల్ రెడ్డి గారు అది 2-3 పాలసీ నిర్ణయాలు తీసుకుని ఆర్డీఓ ఆఫీస్ తప్పకుండా ఏర్పాటు చేపిస్తాం. ఇంకొక ముఖ్య విషయం చెప్పింది అధ్యక్ష, మనకి ఎట్లా వీళ్ళు కొట్లాటలు పెడతారంటే తపాసుపల్లి రిజర్వాయర్ అధ్యక్ష నీ ఎన్నిసార్లు పోయినా నాకే తెలియదు. చాలా మంది రైతులను తీసుకుని పోయినా అక్కడికి వెళ్లి జనగామ కాన్ఫరెన్స్ పారిన తర్వాతనే బయటికి పోవాలి. గౌరవ మంత్రి గారు అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా మొదటిసారి ఉన్నప్పుడు డెప్త్ అధ్యక్ష 30 ఫీట్లు లోపల తీసుకొని ఆ నీళ్ళని నేరుగా సిద్దిపేట తీసుకెళ్లి జనగామ కాన్ఫరెన్స్ 1 ఎకరానికి నీళ్లు ఇవ్వకుండా జనగామ కాన్ఫరెన్స్ ప్రజలకు నేను చెప్పలేదంటే నేను పోయి చూసి వచ్చిన వీడియోస్ ఉన్నాయి. నేను మిమ్మల్ని తప్పట్లేదు, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీరు మంచి కోరిక తప్పకుండా దాన్ని వేరే రెక్టిఫై చేస్తానికి నేను ఆల్రెడీ ఆలోచన చేస్తున్నా. జనగామలో తపాసుపల్లిలో మీలో 40 చెరువుల విధంగా సీఎం గారితో డిస్కస్ చేసిన హరీష్ రావు గారు తీసుకుపోయినా బాగుండాలి సిద్దిపేట కూడా అని జనగామాలు కూడా బాగుండాలి అధ్యక్ష. తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కూడా అప్పుడే చర్చించడం జరిగింది. గౌరవ సభ్యులు కౌసర్ మొయినుద్దీన్. स्पीकर साहब, मैं आपके जरिए हुकूमत को ये बताना चाहूँ कि मेरे हल्के कारवान के अंदर जो वाटरवर्क्स की जानिब से जो 7 सेक्शन हुआ करते थे, जिसके अंदर आज मौजूदा पिछले 1 महीने से जो मैनेजर्स होते हैं सेक्शन के वो 3 मैनेजर हो चुके हैं और खास तौर से मेरे हल्के कारवान के अंदर